నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, షష్ఠి తిథి, ఉత్తరా పల్గుని నక్షత్రము, జనవరి 9, 2026. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపు చేసి సాత్తుమర గోష్ఠి పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్ని ప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు అభిషేకము, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున మాంగళ్యాలను అమ్మవార్లకు సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి కర్పూర నీరాజనము, అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల గల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడు వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో బంగారు గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి తిరిచిపోయిన కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి సహస్ర దీపాలంకరణ సేవలో భాగంగా వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలోని రంగమండపానికి వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సలింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని రాత్రి తోమాల సేవలో భాగంగా మూలవర్లకి, ఉత్సవమూర్తులకి ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి కొత్త పుష్పమాలికల సమర్పణ, చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగమండపంలో వేంచేసిన శ్రీ మలయప్ప స్వామివారికి అధ్యయనోత్సవాల్లో భాగంగా పెద్ద శేషవాహనం పైన వేంచేస్తారు. జీయంగార్లు దివ్య ప్రబంధ పఠనం చేస్తూ ఉంటారు. అనంతరం సేనాధిపతి వారికి, భాష్యకారుల వారికి పరివిట్టము, శటారి మర్యాద పూర్తి అయిన తర్వాత స్థాన బహుమాన పూర్వకమైన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనంతో అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. ఏకాంత సేవలో భాగంగా శ్రీకృష్ణస్వామి వారిని వెండి పీఠం పైన వేంచేసుకొని శ్రీకృష్ణస్వామి వారికి అభిషేకాన్ని సమర్పించిన తర్వాత నూతన పట్టు వస్త్రాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పంచపాత్రల్లో
బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి శ్రీకృష్ణ స్వామి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి మూలమూర్తికి కర్పూర నీరాజనము, శ్రీకృష్ణస్వామి వారికి కర్పూర నీరాజనంతోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.